నిరుద్యోగులకు మంత్రి లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్, అక్టోబర్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ 2026 పై మంత్రుల బృందం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల పకడ్బందీగా ఉండాలని పేర్కొన్నారు. ఏపీలో జాబ్ క్యాలెండర్ 2026 ప్రకారం 4 దశల్లో మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయబోతున్నట్టుగా తెలియజేశారు. ఇక రెండో దశ కింద వివిధ శాఖల్లోని 3,168 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా వెల్లడించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, సాంకేతిక కారణాల వల్లే ఆగస్టు నుంచి సెప్టెంబర్ 15కు రెండో దశ నోటిఫికేషన్ తేదీ మారిందని వివరించారు. 3-4 దశల్లోని 5,369 ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. గ్రూప్ 1లో గతంలో సూచించిన పోస్టుల కంటే మరికొన్ని ఉద్యోగాలు పెంచాలని సూచించడం జరిగింది.